సహాయం చేయకపోతే మనుషులు ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా వారి జీవితంలో ఆ కార్యాలు జరగవు. దేవుడి స్తోత్రం. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6, 7, 8 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం చదవమ్మా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోకి ఏమీయో చాలు. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి మాట మనం బాగా పరిశీలిస్తూ ఉంటే ఎప్పుడూ కూడా దేవుడి నోట అబద్ధమైన మాట రాదు. దేవుడు ప్రజలతో పలుకుతున్న మాట మనం గమనిస్తూ ఉంటే మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ మనము తేలేదు. తప్పలు కొట్టండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మన జీవితాలు ఏదైనా ఆస్తులు తీసుకొచ్చామో ఆలోచిస్తే ఆ ఆస్తులు మన వెంట తీసుకొచ్చే సందర్భాలు కనబడతాం. పోనీ కాసు బంగారం తెచ్చామా అంటే ఆ సందర్భం కనబడతాలా? కనీసం మన ఎకరం పొలం కానీ ఇలా తెచ్చామంటే ఈ కనబడతాలా? అంతెందుకండి, ఏ ఒళ్ళైతే కప్పుకున్న వస్త్రాన్ని కలిగి ఉన్నామో ఆ వస్త్రమైనా పుట్టినప్పుడు తీసుకొచ్చామో అని ఆలోచిస్తే అది కనబడతారా? దేవుడి స్తోత్రం. దేవుడు పలుకుతున్న మాట మనిషిగా పుట్టిన ఏ మనిషి అయిన ఈ లోకంలో వచ్చినప్పుడు ఏమీ తేలేదు. బాగా అర్థం చేసుకోవాలి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి జీవితం ఈ లోకంలో వచ్చినప్పుడు ఒంటి మీద వస్త్రము కూడా తెచ్చలేదని ప్రభువు మాట్లాడుతున్నారు. అంటే బైబిల్ గ్రంథములో దేవుడు రాయించిన మాట ఎప్పుడు కూడా నిజమే. అబద్ధం అనేది దేవుడి నోట వచ్చే మాట కాదు. మన ప్రపంచవ్యాప్త తాత ముత్తాతల కాంచ మన కళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కరిని మన తాత ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం తెచ్చావంటే ఏమీ తేలని చెప్తాడు. పోనీ మనం కలిగి ఉన్న తండ్రి ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం తెచ్చావు అంటే ఏమీ తేల కనబడతాలా? మన కళ్ళ ముందు ఎంతోమంది పుట్టినప్పుడు వాళ్ళ చేతుల్లో కాసు బంగారం తెచ్చారా అని చూస్తే కనబడతాలా? కానీ 10 లక్షల రూపాయలైనా చేతితో తెచ్చే కనబడతాలా? అంటే మనిషి లోకంలో వచ్చినప్పుడు బైబిల్ ప్రకారం చెప్తున్న మాట ఏమీ తేలేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కింద వాక్యాన్ని గమనిస్తూ ఉంటే దైవజనమా చదవ తల్లి. అన్న వస్త్ర గలవారమై ఉండి దగ్గరగా తప్పుల కొట్టండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనిషి జీవితంలో చక్కని నివాసాన్ని కలిగి ఉన్నాడు అంటే ఎవరిచ్చారో అర్థం చేసుకోవాలి. మనం ఈ లోకంలో వచ్చినప్పుడు ఏది కూడా తేలేదన్న దేవుడే అంటున్నాడు. అన్న వస్త్రము కలిగిన వారిగా మనిషి లోకంలో ఆనందిస్తున్న కారణం ఏంటో గమనించు. ఎవరిని బట్టి లోకంలో అన్న వస్త్రాలు దొరుకుతున్నాయి, ఎవరిని బట్టి జీవితంలో పట్టి మెత్త దొరుకుతున్నాయి, ఎవరిని బట్టి లోకంలో ఇల్లు దొరుకుతుందంటే భగవంతుడిగా నమ్మాలి. దేవుడు సహాయం చేయకుండా ఏ మనిషి కూడా ఏది సాధించలేడు. దేవుడు సహాయం చేయకుండా మనం కష్టపడ్డ దాన్ని ఫలింపుగా మార్చుకోలేము. ఏ మనిషి జీవితంలో సహాయం దొరుకుతుందో, ఏ మనిషి దేవుల్లో ఉంటాడో వాడి జీవితంలో అన్న వస్త్రాలు కానీ నివాసము కానీ కలిగిన వాడిగా తృప్తిగా ఉంటాడంట. అలా తృప్తిపడిన వ్యక్తి ఏం ఆలోచప్ప భగవంతుని బట్టి నాకు వచ్చింది అని ఆలోచించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు శ్రీని గారి జీవితంలో భూమి మీదకి వచ్చిన తర్వాత చక్కని భార్యను దేవుడిచ్చాడు, ఆ కొడుకుని కూతురు దేవుడిచ్చాడు, ఏ క్లాస్ని బిల్డింగ్ దేవుడిచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎవరిని బట్టి కలిగాను ఆలోచిస్తే ఆ బాబు సాక్ష్యం ఇచ్చాడు, నా దేవుని బట్టి కలిగాయి. ఈరోజు ఎన్నో ఆటంకాల మధ్య మా జీవితం వెళ్తున్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని ఆధారం చేసుకున్న తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుడిని ప్రార్థించే వ్యక్తులుగా మా జీవితాలు మారిన తర్వాత ఆ నోట పలుకుతున్న మాట మా జీవితాల సంతోషం దేవుని బట్టి వచ్చింది, ఆనందం దేవుని బట్టి వచ్చింది, ఆరోగ్యం దేవుని బట్టి వచ్చింది. ఎన్నో దినాల నుంచి ఒక కల మాకు ఉంది, ఒక ఇల్లు కట్టుకోవాలని. ఆ ఇల్లు కూడా దేవుని బట్టే మాకు వచ్చింది. దేవుడి స్తోత్రం. ప్రతి మనిషి కూడా ఈ సత్యాన్ని గ్రహించే వ్యక్తులుగా ఉండాలి. ఎన్ని కలిగి ఉన్నా నువ్వు వచ్చినప్పుడు తేలేదు కనుక ఈరోజు నువ్వు ఇల్లు కలిగి ఉన్నా, పొలాన్ని కలిగి ఉన్నా, బిడ్డలు కలిగి ఉన్నా, ఆస్తి
ఆస్తులు కలిగి ఉన్న భగవంతుని బట్టి మనకు వచ్చిందనే విషయాన్ని ప్రతి మనిషి కూడా గ్రహించుకోవాలి. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం ఏమీ కూడా తేలేదు. ఈరోజు అన్నవస్త్రం కలిగిన వారిగా ఉన్నాము అంటే ఎవరి దయతో అంటే దైవచనమా, దేవుడు కృపతో మనిషి అనుకోవాలి. దేవుడి స్తోత్రం. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఈరోజు మన అందరూ ఇక్కడ కూడుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆ శ్రీను గారి జీవితాన్ని దేవుడు ఆస్వాదించాడు, వారి కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించాడు. ఒకప్పుడు వారికి ఇక్కడ సొంత ఇల్లు లేదు, కట్టుకునే పరిస్థితి లేదు, వారి గుండెల్లో ఆనందం లేదు, మనసులో సంతోషము లేదు, విచారంతో వారి జీవితాలు, ఇల్లు లేని వారి పరిస్థితుల వారి జీవితాలు ఈరోజు కలిగిన ఇల్లు, కలిగిన ఆనందం, కలిగిన సంతోషం, కలిగిన మేలు ఇవన్నీ కూడా మన గతంలో లేవు, ఇప్పుడు ఉన్నాయి. అంటే ఎవరి వల్ల వచ్చాయంటే దేవుని బట్టి. తప్పకూడదు. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆయన ఆదియందు దేవుడి వద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు. చాలు. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో ఈ జ్ఞానం అర్థం కాక ఏదైనా ఇల్లు కడతా అంటాడో, నేను కాబట్టి ఇంత బిల్డింగ్ కట్టాను. ఏంటమ్మా, దైవ జ్ఞానం మనుషులకు అర్థం కాక, నేను వచ్చినప్పుడు ఏది తేలేదని ఆలోచన చేయక ఒక బిల్డింగ్ కడితే వాడు పలుకుతున్న మాట చుట్టాల దగ్గర, నేను కాబట్టి ఇంత బిల్డింగ్ కట్టానండి, నేను కాబట్టి పిల్లకి ఇంత ఘనంగా పెళ్లి చేశాను, నేను కాబట్టి అనే దేవుడికి చెందవలసిన మహిమను మనిషిగా తెచ్చుకుంటాడు. దేవుడి స్తోత్రం. కానీ దేవుడు వాక్య కలిగింది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కలిగింది సమస్తము కూడా దేవుని బట్టే కలిగింది. దేవుడి స్తోత్రం. ప్రతి మనిషి కూడా ఈ సత్యాన్ని ఎరిగిన వాడిగా మార్చుకోవాలి. దేవుడు లేకుండా ఏ మనిషికి కూడా ఏది కలగదని, దేవుని బట్టి అన్నవస్త్రం కలుగుతాయని, దేవుని బట్టే మనిషికి ఆరోగ్యం కలుగుతుందని, దేవుని బట్టే తన కష్టపడుతున్న ఫలాన్ని అనుభవించిన వ్యక్తులుగా ఉంటాడని, దేవుని బట్టే ఒక బిడ్డలు కలుగుతారని, దేవుని బట్టే ఏదైనా జరుగుద్దని, మనిషిగా పొందుకున్న ఏదైనా కానీ దేవుని బట్టే కలిగిన విషయాన్ని మనిషి గుర్తించద్దనా అన్న, ఇదిగో ఇలాగ ప్రార్థన పెట్టి దేవుని కనపడుతారు. దేవుడి స్తోత్రం. లోకంలో ఉన్న మనుషుల జీవితాలు గమనిస్తూ ఉంటే దేవుణ్ణి ఆరాధించమనసలకు ఉండదు. చక్కన మందు తెచ్చుకుంటారు, చక్కన కోడి మాసం పక్క పెడతారు, పీకల దాకు తాగుతారు. దేవుడి స్తోత్రం. దాన్ని బట్టి నీకు ఏంటి ఆశీర్వాదం? ఏ దేవుడైతే నేను ఆస్తున్న దేవుడు గుర్తించాలి. ఏ భగవంతుని బట్టి మన జీవితం ఈ మేలు జరిగింది. ఒకప్పుడు నా జీవితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏముంది, ఈరోజు ఏమి కలిగి ఉన్నాను? రెండు కాట వేసుకుంటే దేవుడికి ఈ లోకానికి వచ్చినప్పుడు నా ఒంటి మీద వస్త్రము కూడా లేదు. ఈరోజు నా జీవితంలో ఇల్లు కలిగి ఉన్నాను, భార్యని కలిగి ఉన్నాను, బిడ్డలు కలిగి ఉన్నాను, ఉద్యోగాన్ని కలిగి ఉన్నాను, ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను అంటే ఎవరి వల్ల వచ్చింది అని ఆలోచన చేసి ఇది భగవంతుని బట్టి వచ్చింది అనే మాట బైబిల్ చెప్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదే దేవుళ్ళ మనుషులు లేకపోతే దైవజనమ చక్కర ఒక మేకనే వేస్తారు. ఏంటమ్మా, చక్కన మేకనేసి పటాసులు పక్కన పెట్టుకొని, ఇవే పటాసులు అండి. దేవుడి స్తోత్రం. పేకల దాకా తాగి ఆడిని ఈడు ఆని తన్ని కొంప కొల్లేరుగా మార్చుకుంటారు లోకంలో ఉన్న ప్రారంభం. దేవుడి స్తోత్రం. ఈరోజు ఈ కుటుంబాన్ని మనం మనసారా ప్రార్థన చేస్తాం, దేవుని స్తుతించాం, దేవుని గణపరిచాం, దేవుని బట్టే జరిగింది నమ్మాం, ఆ తండ్రికి మొదటి స్థానం ఇచ్చాం. అలాంటి కుటుంబాల్లో చీకటికి ఆస్కారం లేదు, కానీ వెలుగుతో నింపిపోతుంది. దేవుడి స్తోత్రం. ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడికి మొదటి స్థానం ఇస్తారో, ఎక్కడైతే మనిషి దేవుని గౌరవిస్తాడో, ఎక్కడైతే మనిషి దేవుడు మాట ప్రకారంగా అడుగులు వేసిన మారుతారో, వారి ఓపెన్ చేస్తున్న గృహాలు దెయ్యాలకి స్థానం లేదు, భూతాలకి స్థానం లేదు, కష్టానికి స్థానం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారి కుటుంబాలు అడుగుపెట్టి అభివృద్ధిపరిచి ఆస్వాదించి తరతరాలుగా వారి కుటుంబాన్ని, ఆ ఇంటిని దేవుడు దీవిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను కలిగింది దేవుడు ఇచ్చాడు అని నమ్మిన వాడు ప్రతి ఒక్కరు కూడా దేవుడి కనపరుస్తాడు. నీడనే మాట ఎక్కడ వాడటం,
నా కష్టాన్ని బట్టి ఇల్లు కట్టాను మాట్లాడడం, నా దేవుని కృపతో ఇల్లు కట్టాను, నా దేవుని కృపతో ప్రారంభించుకున్నాను, నా తండ్రి బట్టి అడుగు పెడుతున్నాను కనుక నా జీవిత తండ్రి తోడు ఉంటాడని నమ్మి ప్రజల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, సంఘం మధ్య దేవుని మొదలుపెట్టి కనపరిచే వారి జీవితాల్లో ఎల్లప్పుడూ ఆ ఇంటిలో దేవుడు ఉంటాడు. దేవుడు మహిమ వారి ఇంటిలో ఉంటుంది, దేవుడి సన్నిధి వారి ఇంటిలో ఉంటుంది. ఆ అడుగుపెట్టి దినము నుంచి తరతరాల వరకు వారి జీవితాల్లో దేవుడి ద్వారా వచ్చిన ఇళ్లలోకి వచ్చిన వారికి ఆస్వాదించబడతారు. దేవుడి స్తోత్రం. నేను చాలా సందర్భాల్లో కొంతమంది మనుషుల జీవితాలు మా ఊర్లో గమనిస్తూ ఉండేవారు. 50 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకున్న తర్వాత అంటాడు సిద్ధాంతకి వెళ్ళి, సిద్ధాంత గారు గట్టి ముహూర్తం పెట్టండి. దేవుడి స్తోత్రం. ఏ ముహూర్తం అండి? 50 లక్షలు ఏం కావాలా? కలిసి రావాలా. ఒక ఆయన ఇలాగే 40 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడు. సిద్ధాంత పిలిచి గట్టి ముహూర్తం వేసి ఇల్లు కట్టాడు. ఆ సిద్ధాంత అన్నారంట, నాయనా మంచి ముహూర్తం నీకు పెడుతున్నాను, ఇక నీ దశ తిరిగిపోతుంది. నువ్వు ఇల్లు ప్రారంభించి లోపలికి వెళ్ళి కానించి లక్ష్మీ తల్లి తన్నుకుని వచ్చారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 50,000 రూపాయలు సిద్ధాంత ఫీజు ఇచ్చాడు. చక్కని ముహూర్తం పెట్టుకున్నాడు. అయిపోయిన తర్వాత నాయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 15 రోజులే గడువు. ఈ 15 రోజుల తర్వాత చూడు వరదవులు వచ్చారు. లక్ష్మీ దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పెట్లు తెరిచి ఉంచుకో. ఏంటది? పెట్లు తెరిచి ఉంచుకో. దేవుడి స్తోత్రం. ఈ సిద్ధాంతి బాగా మొత్తాలు పెట్టాడు మాట. మనోడు బాగా నమ్మి పెట్లు తెరిచి ఉంచాడు. 15 రోజులు అయిన తర్వాత చూస్తున్నాడు, ఒక్కొక్కటి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఉన్న 2 లక్షలు అయిపోతూ ఉన్నాయి. మళ్ళీ సిద్ధాంతి ఫోన్ చేసే, బాబు 15 తర్వాత తను కొందని చెప్పి ఉండపోతుందంటే అరగా మళ్ళీ కాడిగట్టు పెద్దపోత పెడతా. దేవుడి స్తోత్రం. కాడికి 5,000 ఫీజు. సిద్ధాంతి కారు వచ్చాడు, ఇలా చూశాడు, ఏమై భార్యగోళ దోషం తీసాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే 2 లక్షల రూపాయలు కట్టాను. నోర్మై నాకు నీకు తెలుసా? భార్యగోళ దోషం ఉంది కాబట్టి తీశారు. దేవుడి స్తోత్రం. మరి సిద్ధాంత మాట వినాలి కదా. శుభ్రంగా భార్యగోళ తీసి మళ్ళీ 2 లక్షలు అన్నట్టు ఈసారి వారం రోజు వచ్చేద్ది. ఏంటది? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మా నోడు ఎప్పుడు వారం వద్ద చూస్తున్నాడు. టంకు పెట్టి తెరిచించాడు. ఈ వారం తర్వాత చూస్తూ ఉంటే కష్టాలు ఎక్కువైపోతున్నాయి, బాధలు ఎక్కువైపోతున్నాయి. మళ్ళా సిద్ధాంత పోరుకుడు, బాబు నువ్వు వద్దని చెప్పి పంక పెట్టి తెరిచించాను, ఉన్నతం పోతుంది అంటే అలాగా మళ్ళీ కారికట్టు 20,000 ఫీజు. దేవుడి స్తోత్రం. ఈసారి పగిలిపోయే వార్త. దేవుడి స్తోత్రం. వచ్చాడు ఇలా చూసాడు, 50 శాపలో దోషం తీసే. దేవుడి స్తోత్రం. ఇది గుండాగిపోయింది. మళ్ళీ మొన్నే కట్టాను. దేవుడి స్తోత్రం. మనుషులు నమ్ముకొని మనుషుల మీద ఆధారపడి ఏదో కలిసి వద్దని చెప్పి పరిగెత్తినంత కాలం నష్టపోయాడండి. ఒకరోజు ఎవరో అన్నారంట, పలానా చోట తండ్రి మాట్లాడు. దేవుడి స్తోత్రం. ఆ వ్యక్తి వచ్చి నా వద్దకు వచ్చి కన్నీరుతో ఏడుతూ 40 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకున్నాను, ఈరోజు నా జీవితం అంతా కూడా కన్నీరు పాలైపోయింది, ఎవరికి ఒంట్లో బాగుంటలేదు, లక్షలు ఖర్చు అయిపోతున్నాయి. అయ్యా నేను అనేకులు నమ్ముకుని వెళ్ళాను, కానీ ఈరోజు దేవుడు నా మీ పాదాల వద్దకు వచ్చానని ప్రభు అన్నాడు. నీ మనసు నాకు ఇచ్చేవాడిగా మారితే, నీ హృదయం నాకు ఇచ్చేవాడిగా మారితే, నా మాట లోబడే వ్యక్తిగా మారితే నీ నష్టాన్ని కొట్టివేసి మేలు చేస్తాను చెప్పగానే ఆ మనిషి అన్నాడు, మీకు డబ్బులు వద్దా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళా సిద్ధాంత 5,000 10,000 నువ్వేంటి మనిషి అడుగుతున్నావు? అవునరా నా దేవుడు మనుష్యుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల వద్దకు 20,000 30,000 అడిగి జీవితాలు మారుతాని చెప్పారయ్యా, కానీ యేసు ప్రభువు అడుగుతుంది నా మనసు కోరుకుంటున్నాడా, నా హృదయాన్ని కోరున్నాడా? ఆ దినం నుంచి ఆ వ్యక్తి దేవుడి మందిరం కొంచెం ప్రార్థించడం ప్రారంభిస్తే ఎక్కడైతే నష్టపోయి అనుకున్నాడో అదే ఇంటిలో సర్వ ఆశీర్వాదాలతో నింపబడుతున్న దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
మనుషుల మాటతో జీవితం కట్టుకోవాలని కోరుకుంటే, మనుషుల మాటతో గృహం ప్రారంభాన్ని కోరుకుంటే, మనుషుల మాటతో శంకుస్థాపన కోరుకుంటే కొన్నాళ్ళు సంతోషం ఏడుతూ ఉంటావు. కానీ నాకు ఇచ్చిన ఈ బిడ్డ ప్రతి మాట కూడా దేవుడు మాట నడిచాడు కనుక నీకు ఆశీర్వాదమే. దేవుడి స్తోత్రం. నా దేవుడు నా గృహాన్ని ప్రారంభించాలి, నా దేవుడు అడుగు పెట్టాలని చెప్పి ఆటంకాలు వస్తున్న ఓర్చుకొని దేవుడు మాట కొరకు ప్రభు అడుగు కనిపెట్టావు కనుక దేవుడు అడుగు పెట్టిన కుటుంబాలు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. స్త్రీల కుటుంబం కూడా 100 ఏళ్ళు పచ్చగా ఉండబోతుంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి, ఏ దేవుడైతే మనిషి జీవితాన్ని పుట్టించాడో ఆ దేవుడు మాత్రమే మనిషి జీవితాన్ని దీవించగలరు తప్ప సిద్ధాంతులు, పంతులు, పిలక పంతులు మన జీవితం మార్చలేదు. దేవుడు స్తోత్రం. ఈనాడు ఈ కుటుంబం ఎన్నో పంతులు చూసేసి ఉంటది, ఎన్నో సిద్ధాలు చూస్తుంటది, ఎంతో మాంత్రికులు చూస్తుంటది. చూసి 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 డబ్బులు పోగొట్టుకొని చెప్పులు అరిగిపోయి చివరికి నిజమైన తండ్రి ఒడిలోకి వచ్చారు, వారి నెమ్మది చూస్తారు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడి వాక్యం అంటుంది, ఈ లోకంలో మనం ఏది తేలేదు, ఈరోజు కలిగి ఉన్నవన్నీ కూడా ఎవరు అంట? దేవుడికి. దేవుడి చేతుల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదం కూడా ఆయన బిడ్డలుగా ఇచ్చే అవకాశం దేవుడికే ఉంది కనుక ఈరోజు శ్రీని కుటుంబంలో కలిగి ఉన్న ఈ కుటుంబం కానీ, కలిగి ఉన్న నివాసము కానీ ఇవన్నీ కూడా భగవంతుడు వారికి ఇచ్చి నమ్మారు కనుక ఈరోజు మీ అందరిని పిలిచి దేవుని మహిమపరుస్తున్నాం. ఇక్కడ దీనికి స్థానం లేదు, తాగుడికి స్థానం లేదు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ కార్యము, పరిశుద్ధుడికి నిలయము కనుక ఇక్కడ పరిశుద్ధులే ఉంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారు తప్పలు కొట్టండి. కీర్తన గ్రంథం 118 అధ్యాయము 23 2-3 వాక్యం చేసుకుందాం. 118, 23. కీర్తన 118, 23 చదవండి తల్లి. అది యెహోవా వల్ల కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యకరము. ఇది యెహోవా ఏర్పాటు చేస్తున్నది దినము. చాలు. దేవుడి స్తోత్రం. నిజమే కదండి, ఒకప్పుడు ఇల్లు లేదు, ఈరోజు ఇల్లు ఉంది. ఎవరు చెప్పాలి? ఇది యెహోవా వలన కలిగింది. దీని అన్న ఏం చేయాలంట? సంతోషించుడి. దేవుడి స్తోత్రం. మన సంతోషమే కాదా? ఎడుపుగా చెప్పండి. అమ్మా సంతోషమేనా? తప్పని కొట్టండి. మీలో ఒక్కడగా ఉన్న ఆ బిడ్డ ఇల్లు కట్టుకున్నాం. మీ బిడ్డ మీ ఇంట్లో మనిషి, మీ ఊరు మనిషి, మీ రక్త మనిషి ఒక ఇల్లు కట్టుకుంటే అన్నాడు దేవుడు, ఇది యెహోవా వల్ల కలిగింది కనుక ఇందులో మనం ఏం చేయాలంట? ఆనందించాలి. దేవుడి స్తోత్రం. అప్పుడే మనం దావచ్చనమా ఈరోజు వారి కుటుంబంలో ఒక సంతోషకరమైన వార్త మనం విన్నాం, ఒక ఆనందాన్ని మనం చూడగలుగుతున్నాం. భగవంతుడి కృప చేత, భగవంతుడి ఆశీర్వాదం చేత, భగవంతుడి మేలు చేత ఆ ఇంటిలో ఒక అద్భుత కార్యం జరిగింది. టీడీ వెనకాల మేలు ఉన్నట్లుగా సాతాను ఎన్నో ఆటంకపరిచిన చాలా బాధపడుతూ ఫోన్ చేసేవారు. అయ్యా ఎందరినో పిలుచుకున్నాను, ఎందరినో ఫోన్ ఏర్పరచుకున్నానని ఒక పక్క వారి తల్లిగారు అప్సెట్లో బాధపడుతూ ఫోన్ చేస్తే, మరో పక్క తన మామగారు వాళ్ళు ఫోన్ చేసి గట్టిగా ప్రార్థించేయండి అయ్యా. ఒక పక్క ఆ బిడ్డ కూడా కన్నీళ్ళు పెట్టుకొని నేను ఎందరినో పిలుచుకున్నాను, ఇలా జరిగితే ప్రభు అన్నాడు, భయపడకు, నీకు అంత మేలు తప్పబోతుంది. మనిషికి భవిష్యత్తు తెలియదని, భవిష్యత్తు మనిషికి తెలియకపోతే అపార్థం చేసుకుంటూ ఉంటాం. ఇలా జరిగింది అనుకుంటాం. దేవుడు భవిష్యత్తు ఎరిగినవా, ఆయన చేతుల్లో మనం ఉన్నప్పుడు మనం చూసుకోవడా. కన్నతల్లి బిడ్డ చేతుల్లో కన్నబిడ్డ ఉంటే తన గురించి ఆలోచిస్తారు, తల్లే కదండి. బిడ్డ చేతుల్లో ఉండకపోతే ఆలోచించకపోవచ్చేమో, కానీ నీ బిడ్డ నీ చేతుల్లో ఉంటే నీ మంచి కోరుకుంటుంది, మంచి భవిష్యత్తు వాళ్ళు కోరుకుంటుంది, నీకోసం అన్నీ పెడుతుంది. అలాగే మనిషిగా దేవుడి చేతులు మనం ఉన్నప్పుడు మన భవిష్యత్తు గురించి దేవుడు ఆలోచిస్తాం. ఈరోజు ఈ కుటుంబం మనుషుల చేతులు లేదు, మాంత్రికుల చేతులు లేదు, సిద్ధాంత చేతులు లేదు, పిలకపంత చేతులు లేదు, సృష్టికర్త దేవుడి చేతుల్లో ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా వారి నుంచి కోరుకున్న డబ్బేనండి. ధనాన్ని కోరుకుని ప్రేమిస్తారు కానీ భగవంతుడి ప్రేమను పంచిపెడతాం. ఈనాడు దేవుడు వారి జీవితాల్లో కోరుకుంది ఎంత ఇస్తావు? బాగు చేత అల్లా మనసు ఇస్తావా? హృదయాన్ని ఇస్తావా? నీ చెయ్యి నాకు అందిస్తావా? నీ జీవితం నాకు ఇస్తావా అని ప్రభు అడిగాడండి.
కానీ లోకంలో మనుషులు నీ జాతకం మార్చాలంటే, నీ బతుకు మార్చాలంటే, స్థితి మార్చాలంటే ఎంత ఎత్తావయ్యా అంటారు. దేవుడి స్తోత్రం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితం మనిషి మారితే భగవంతుడు అవసరం. ఎందుకంటే మనిషి మార్చడండి, మారితే ఆయన మార్చాల. దేవుడి స్తోత్రం. బైబిల్లో ఎంతో మంది జీవితాలు పేదవారు కనబడుతూ ఉన్నారు. ఒక దావీదు జీవితం ముగించాడు. దావీదు చాలా చిన్న వయసు నుంచే ప్రార్థన జీవితం కలిగిన వాడు కాకమునుపు వారు ఆ తాత ముత్తాతలు దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ తాత ముత్తాతలు దేవుణ్ణి ఆరాధించేవారు ఒక రాత్రి అంటున్నారు, అయ్యా మన దేవుడు గొప్పవాడా అని తాత అడిగితే తాతగారు అన్నారు, అయ్యా మన దేవుడు గొప్పోడు, ఎర్ర సముద్రం బయలు చేశాడు అని మాట్లాడుతూ ఉంటే, తాతయ్య అంత మంచి గొప్ప దేవుడా, ఎర్ర సముద్రం పాయలు చేశాడా? అవునా, ఆకాశం అన్నా కురిపించి 40 సంవత్సరాలు పోసి. అవునా, 40 సంవత్సరాల ఎప్పుడు వండుకోలేదా? వండుకోలేదన్నా, అంత గొప్పవాడని చిన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ కూడా గుండెల్లో దాచుకొనుకున్నాడు. ఇటువంటి దేవుని కాపరైతే దేవుడు స్తోత్రం. హల్లెలూయా. 40 సంవత్సరాలు వారి జీవితాన్ని ఆలోచించిన దేవుడు, 40 సంవత్సరాలు వారిని పోషించిన దేవుడు, ఈ 40 సంవత్సరాలు కూడా కంటి రెప్పలు కాపాడుకున్న దేవుడు నా దేవుడు అయిపోతే, నా కాపరైపోతే అనుకున్నాడు. దేవుడు స్తోత్రం. ఎలా ఈ దేవుడిని కాపాడుకోవాలి? ఎంత ఎత్తే మారిపోతున్న దేవుడి కింద? లంచం ఎత్తే మారుతాడా? మేకపోతే మారిపోతాడా? కోడి పెట్ట బర్ర కోతే మారిపోతాడా? తురుగుడ్డితే పాలు పోతే నాకు దేవుడు ఆలోచిస్తే అన్నాడు, నాన్న మన దేవుడికి మేకనెత్తే మారరా, కోడినెత్తే మారరా, గుడ్డెత్తే మారరా, నీ హృదయం ఇచ్చి చూడు మారిపోతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఓ పేదవాడిగా ఉన్న దావీదు వాళ్ళ నాన్నగారు గొర్రెలకి ఇస్తే అడవులోకి వెళ్ళి కాసుకుంటూ ఆ ఎండలో వాన కురుస్తూ ఉంటే చెట్టు కింద పోయి ఇంత మంచి దేవుడు సంపాదించుకోవాలని ఆలోచిస్తూ అనుకున్నాడు, దేవా ప్రభువా నిన్నే కోరుకున్నాను, దేవా ప్రభువా నిన్నే కోరుకున్నాను, నిరుపేదగా ఉన్న యేసయ్యా నా హృదయమే ఇస్తా యేసయ్యా, నిరుపేదగా ఉన్న యేసయ్యా నా హృదయమే ఇస్తా యేసయ్యా, నాలాంటి పేదవాడిని నీవు కోరుకుంటావా, నాలాంటి పేదవాడిని నీవు కోరుకుంటావా, దేవా 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 దేవా. హల్లెలూయా. దావీదు పేదవాడిగా ఉన్నాడు కనుక ఊరు అతను కోరుకుంటా, బంధువులు అతను కోరుకుంటాలా, చుట్ట అతను కోరుకుంటాలా. ఎందుకని నాకు ఏం పంచాయతీడు డబ్బులు నాకు సాయపడదు వాడు స్నేహితుడిగా అనుకున్న వాళ్ళని తప్ప, దావీదుకున్న పేదరికాన్ని బట్టి అమాయకత్వాన్ని బట్టి వాడు ఉన్న విధానం బట్టి ఎవడూ కోరుకుంటున్నా. అలాంటి స్థితిలో ఉన్న దావీదును నాలాంటి పేదవాడిని ఈ లోకం కోరుకుంటలేదయ్యా, నాలాంటి పేదవాడిని బంధువులు కోరుకుంటలేదయ్యా. ఈ లోకం నన్ను కోరుకోవాలంటే ఆస్తి కలిగిన వాడికి ఉండాలి, ధనం కలిగిన వాడికి ఉండాలి, పదవి కలిగిన వాడికి ఉంటే తప్ప మనుషులు ఎవరు కోరుకోరయ్యా. నీ నిరుపేదన తండ్రి అంటే అన్నాడు, ప్రభు నీ హృదయం నాకు ఇచ్చావు కనుక దావీదు నిన్ను నేను కోరుకుంటా ప్రభుత్వం. హల్లెలూయా. దావీదు పేదరికాన దేవుడు చూడాల, దరిద్రన దేవుడు చూడాల, వీడు పొట్టోడా పొడుగా దేవుడు చూడాల, వీడి తెల్ల నల్ల దేవుడు చూడాల, వీడికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంటావా, ఎకరం పొలం ఉందంటావా, ఇది గవర్నమెంట్ జాబ్ చూడాలా. ఏం చూస్తాడు? దావీదు గుండెల్లో ఉన్న దేవుడు ప్రేమిస్తున్న విధానము, దేవుడు కోరుకునే విధానము దేవుడు చూస్తాడు కనుక మనుషుల్లాగా దేవుడు మనసు లేదు కానీ ఆ దావీదు జీవితాన్ని దేవుడు కోరుకు. దేవుడు స్తోత్రం. నా ప్రేమల దైవజనమా, దేవుడి చేతుల్లోకి దావీదు వచ్చిన తర్వాత ఒక్కసారి దావీదు జీవితం పరిశీలిస్తూ ఉంటే పేదరిక వచనం లేడు.
దేవుడి చేతుల్లో లేనప్పుడు దావీదు జీవితం పేదరికంలో ఉంది, అవమానంలో ఉంది, కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. ఆ సమాజంలో ఊరిలో గౌరవం లేదు. కానీ దేవుడి చేతికి వచ్చిన తర్వాత దావీదు గురించి దేవుడు ఆలోచించాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ బిడ్డ నీ చేతుల్లో నువ్వు ఆలోచించవా? నీ ఒడిలో ఉండి నువ్వు ఆలోచించవా? బిడ్డ భవిష్యత్తు ముందే ప్లానింగ్లో వేస్తావు. ఏ చదివితే బాగుంటుంది? కలెక్టర్నా, ఐపీఎస్ఆ, ఐఏఎస్ఆ? నీ బిడ్డ నీ చేతుల్లో ఉన్న బిడ్డకి నువ్వే ఆలోచిస్తావు. దేవుడి చేతుల్లో ఉన్న మనుషుల గురించి ఎవరు ఆలోచిస్తారు? దేవుడు తప్పన కొట్టండి. హల్లెలూయా. దావీదు దేవుడి చేతుల్లో ఉండాలని కోరుకున్నాడు. దేవుని కాపరిగా మార్చే ఉద్దేశం ఉన్నాడు. ఇన్ని కార్యాలు చేస్తున్న తండ్రి నాకు కాపరిగా మారిపోతే ఎంత బాగుంటుంది ఆలోచించిన దావీదు దేవుడి చేతుల్లోకి వచ్చి దేవుణ్ణి కాపరిగా మార్చుకున్న తర్వాత అతని జీవితం మనం పరిశీలిస్తే దైవజనమా, పేదరికం కొట్టివేయబడింది, దరిద్రం కొట్టివేయబడింది, నిందలు కొట్టివేయబడ్డాయి, అవమానం కొట్టివేయబడ్డాయి. ఐశ్వర్యవంతుడిగా, ధనవంతుడిగా, రాజుగా, అధికారం కలిగిన వాడిగా దేవుడి చేతుల్లో మారిపోయి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నాకు ఇచ్చిన ఈ శ్రీను కుటుంబం అనగా నవరత్న కుటుంబం కూడా గత కాలంలో మనుషుల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉండిపోయారు, లోకస్తులు కీలుబొమ్మలుగా ఉండిపోయారు. సిద్ధ లాజసభ అభిషేకం మారా దేవుడి చేతులు ఉండవలసిన మనుషుల చేతుల్లో ఉన్నవారిగా ఉన్నప్పుడు కష్టాలు చూస్తారు. ఈరోజు నా చేతుల్లో ఉన్నారు, నా కనుసైకిల్లో ఉన్నారు, నా ఎన్నికలో ఉన్నారు, నా ఉనికిలో ఉన్నారు. దేవుడిగా మాట్లాడుతున్న కుమారుడా, ఏ కీడు నీ కుటుంబానికి ఉండదు, ఏ అపాయం నీ కుటుంబానికి ఉండదు, ఏ తెగులు అధికారం చలాయించలేదు. నా సన్నిధి నీకు తోడిగా ఉంచబోతా. మనుషు జీవితం ఎలా ఉన్నా మార్చగా దమ్మున్న మనగాడు దేవుడు ఒక్కడే. ఆయన చేతుల్లో పాడైన జీవితాలు పెట్టగలిగితే, ఓడిపోయిన జీవితాలు పెట్టగలిగితే, రోగాల జీవితం పెట్టగలిగితే, వీడు చచ్చిపోతాడు అన్న వ్యక్తి పెట్టగలిగితే బతికి పట్టకట్ట చేస్తాడు. మనము నమ్ముకున్న ప్రభువు దేవుడి స్తోత్రం. ఈరోజు ప్రతి కార్యక్రమం ఏది చేయాలని నాకు ఫోన్ అవుతుందండి. అయ్యగా చేయమంటారా? ఒక ఎవరు చేసేవాళ్ళు చేద్దాంతకారా అదే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఏ కార్యక్రమం చేయాలన్న మొదటి స్థానం దేవుడికి ఇచ్చారు. దేవుడినే కోరుకున్నారు. ఆ తండ్రి చేతుల్లో ఉండాలని, ఆ భగవంతుడి ఉండాలని కోరుకున్నావు కనుక ప్రభు ఆత్మ చెప్తున్నాను, మీ కష్టాలన్నీ పరిగెత్తబోతున్నాయి, దేవుళ్ళన్నీ రాబోతున్నాయి. హల్లెలూయా. దైవ ఆశీర్వాదాల చేత, దైవ దీవుల చేత, దైవ మేలు చేత, పరిశుద్ధాత్మ అండ చేత, దేవుడి తోడు చేత ఇంతకాలం భయస్థులుగా, పిరికివారిగా ఏమైపోతామని దిగులు చెందిన మీ జీవితాల్లో మరణాన్ని కొట్టివేసే తండ్రి మీకు అండగా వస్తున్నా. ఆయన చేతుల్లో మీరు ఉన్నారు కనుక మీ కుటుంబం గురించి తండ్రి ఆలోచిస్తున్నాడు, మీ బిడ్డలకు తండ్రి ఆలోచిస్తున్నాడు. చక్కని బాట మీకు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ బాటలో ముళ్ళు కంపలు ఉండవు, రాళ్ళు ఉండవు, కానీ పూల బాటగా దేవుడు మార్చుతున్నాడు. మీ చెయ్యి ప్రభు పట్టుకుంటున్నాడు, సమయం చాచబోతున్నాడు. రాబోయే రోజు తెలంగాణ పిల్లలు మీరు కడతాడు. చాలా మంది అన్నారంట, ఏమిటి మారిపోయిందా? ఏమంటారంట? కానీ ఈరోజు చెప్తానండి, అందరికంటే గొప్పగా సువార్త పంచి తప్పకుండా ఎప్పుడో రావాల్సిన మేము కొన్ని అనువారి కారణాలు రాలేకపోయాం. కానీ దేవుడు మహాకృపతో ఈరోజు ఘనంగా ప్రారంభించుకున్నాం. అనేక చుట్టాలతో ప్రేమించి వచ్చారు. ఆటంక వెనకాల మహామహిమ దాచి ఉన్నట్లుగా ఈరోజు ఈ కుటుంబాన్ని మన మనసారా దీవెతో అందరూ మోకరించాల్సిన ప్రార్థన చేస్తాం. నీ చేతుల్లో బిడ్డలు ఉండి మా తండ్రి మాట బట్టి జరగాలని కోరుకొని, కష్టం ఎదురైనా దాన్ని ఓర్చుకొని ఈరోజు నీ మాట తీసుకొని ప్రారంభించుకున్నారు తండ్రి. నిజమే ప్రభువా, మనుషుల మాట అడుగు వేసే పడిపోవచ్చాము, కానీ నీ మాటలో కష్టం లేదు ప్రభువా. ఈ గృహాన్ని మీరు ఏర్పరచారు, మీ ద్వారా ప్రారంభించబడింది తండ్రి. ఈరోజు చిరునవ్వులతో, ఆనందము, సంతోష గానాలతో దీన్ని మహిమపరచు అడుగు పెట్టారు కనుక తరతరాలు ఈ కుటుంబాన్ని యెహోషువా మెదసమే కాంసాభిషేకం మారా, వారి జీవితాలు మార్చబడతాయి కుమారుడా. నా వెలుగు వారికి దయచేయడం ప్రారంభించాం. ఏ ఆటంకం వారి జీవితంలో చూడలేదు కుమారుడా.
సర్వకాలమందు జీవించే నేను మీ మధ్య మాట్లాడుతున్నా. నా పాదం ఎక్కడ మోపబడుతుందో, నా మాట ఎక్కడ వినబడుతుందో వారు ధన్యులు. వారి చీకటిలో ఉండక వెలుగులో ఉంటారు. ఇదిగో నిరంతరము జీవించే నేను అడుగు పెట్టి వెళుతున్నా. నా ద్వారా ఏది ఆశించావో అదే జీవితం నీకు ఇస్తాను. ధన్యవాదాలు ప్రభా. ఘనమైన కార్యం ఏర్పాటు చేస్తాం, చక్కగా ప్రారంభించాం. నూరేళ్ళ పాటు ఆస్వాదించండి, వారి కుటుంబాన్ని ఆస్వాదించండి. ఈ ప్రాంతాల్లో నమ్మి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించి ఆస్వాదించమని నా తండ్రి ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మాకు తోడుగా ఉన్నాము, నడిపించాము. మరోసారి శుధిస్తున్నాం తండ్రి. నవరత్న కుటుంబాన్ని, వారి తల్లిదండ్రుల కుటుంబాన్ని, అత్తమామల కుటుంబాన్ని, బంధుమిత్రుల్ని, తొలిసారి ప్రాంతం అడిగిపెట్టగా ఆశతో వచ్చిన బిడ్డలందరూ కూడా పేరు పైన దీవించి ఆస్వాదించమని మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి నాశము కలుగును గాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలము నేటి దినాన ఇంటి వారికి, ప్రతి ఒక్కరికి, సమస్త చదువులకి నిరంతరము కూడా తోడై నిలిచును గాక. లేచి నిలబడదు.